తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుంది. తొలి విడతలో 50 గ్రామైక్య సంఘాలకు సోలార్ ప్లాంట్లు కేటాయించేందుకు కసరత్తు జరుగుతుంది. ఒక్కో గ్రామైక్య సంఘం 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. 1 మెగావాట్ ఉత్పత్తి చేయడానికి 3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సౌర విద్యుత్ వినియోగాన్ని అన్ని జిల్లాల్లో పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియపై రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో రెవెన్యూ అధికారులు ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేస్తున్నారు. 1 మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తికి 4 ఎకరాల భూమి సేకరించాలన్న మార్గదర్శకాల మేరకు 2 జిల్లా అధికారులు గ్రామాల్లో ప్రభుత్వ భూముల వివరాలను తీసుకున్నారు. ఎక్కువ జనాభా కలిగిన గ్రామాలు, మండల కేంద్రాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే అక్కడ విద్యుత్ సరఫరాలు, అంతరాయాలు, కోతలు ఉండబోవన్న ముందస్తు అంచనాతో అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఈ ప్లాంట్ల వివరాలు, ప్రాంతాలు, అనుకూలతలను 2-3 రోజుల్లో ప్రభుత్వానికి పంపించనున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే నిరంతర విద్యుత్ సరఫరాకు వీలుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ తయారీలో ఇప్పటికీ సింహభాగం థర్మల్ విద్యుత్నే వినియోగిస్తున్నాం. పర్యావరణానికి ఇది హాని కలిగిస్తోంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించేందుకు సౌర విద్యుత్ వినియోగించాలన్న లక్ష్యంతో గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఒక్కో గ్రామంలో కనీసం 1 మెగావాట్ సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన సాంకేతిక పనులు, ఉత్పత్తి ఎలా చేయాలన్న సలహాలు, సూచనలను ప్లాంట్లను నిర్వహించనున్న మహిళా స్వయం సేవ సంఘాలకు ప్రభుత్వ అధికారులు వివరించనున్నారు. వారికి సంపూర్ణ అవగాహన కలిగాక ఉత్పత్తి, పంపిణీ, నిర్వహణ బాధ్యతలని మహిళలకి అప్పగించనున్నారు. గ్రామీణ, మండల ప్రాంతాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు ప్రభుత్వ భూముల్లో ప్లాంట్లను నిర్మించనున్నారు. ప్రభుత్వ భూములు ఎక్కువగా లభించిన చోట్ల 2 నుంచి 4 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సౌర విద్యుత్ ప్లాంట్లకు అనువైన ప్రాంతాలు ఎంపిక చేస్తున్నారు. ఇప్పటివరకు 10 మండలాల్లో కొన్ని గ్రామాలను అధికారులు పరిశీలించారు. 150 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను గుర్తించారు. సౌర విద్యుత్ పంపిణీకి సమీపంలోని సబ్స్టేషన్ల జాబితా సేకరించామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించనున్నట్టు అధికారులు ప్రకటించారు.